హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 23rd February సండే రోజు 2 phases లో కండక్ట్ చేయబోతున్నారు కదా. దానికి సంబంధించి లాస్ట్ మినిట్ టిప్స్ ని డిస్కస్ చేద్దాం. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎన్ని రోజుల నుంచి ఆర్ ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం అనే దానికంటే ఎగ్జామినేషన్లో మన మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మీ సక్సెస్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, రైట్? సో ఈ రోజు మనం ఎగ్జామినేషన్ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి, ఎగ్జామ్ పేపర్ని మనం ఎలా విజిట్ చేయాలి, ఎగ్జామినేషన్లో రిస్క్ ఎలా తీసుకోవాలి, అన్ని ఏరియాస్ని ఈక్వల్గా ఎలా కవర్ చేయాలి, దాంతోపాటు టిప్స్ టు డూ బెటర్ అండ్ టిప్స్ టు అవాయిడ్ అనేది డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ ఒక వెల్కమింగ్ కోట్ ఏంటి అంటే వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏ ఎగ్జామినేషన్ అయినా ఈ రోజుల్లో ఎగ్జామినేషన్ ప్రాపర్ టైంకి జరుగుతుందా లేకపోతే పోస్ట్ పోన్ అవుతుందా, ఇలాంటివన్నీ కూడా బాగా స్పెక్యులేషన్స్ వల్ల యాక్చువల్ ఎగ్జామ్ అట్మాస్ఫియర్ అనేది దెబ్బతింటుంది. సో ఏపీఎస్సీ విషయంలో కూడా ఒక రోస్టర్కి సంబంధించిన కేసు విషయం అనేది రీసెంట్ టైమ్స్ వరకు కూడా అది యాంగ్జైటీ అనేది క్రియేట్ చేసింది. అంటే ఎగ్జామినేషన్ టైంకి జరుగుతుందా లేదా అని. నిన్న హైకోర్టు అనేది క్లియర్ వర్డిక్ట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎగ్జామినేషన్ టైంకి జరుగుతుంది. సో మనం ఇలాంటి స్పెక్యులేషన్స్కి అంటే మనం లిజన్ చేసాము అని అంటే దానివల్ల నష్టపోయేది మనమే, రైట్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా ఏ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనౌన్స్ చేసేంత వరకు అఫీషియల్గా ఎగ్జామ్ జరుగుతుంది అని మనం ప్రిపేర్ అయితే అది అడ్వాంటేజే కదా. ప్రిపేర్ అవ్వకపోతే మనం డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటాం. సో ఈ విషయాన్ని మనం ఏ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అప్లై చేసుకోవాలి. అండ్ ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకవేళ యాంగ్జైటీ స్ట్రెస్ వల్ల నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు లేకపోతే నా రివిజన్ ప్రాపర్గా అవ్వలేదు, ఈ అటెంప్ట్ అనేది నేను ఇవ్వను అని డిసైడ్ చేసుకునే ముందు ఒకటి క్వశ్చన్ చేసుకోండి. ఒకవేళ మీలో ఉన్న ఆల్రెడీ ఇన్హరెంట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్తో మీరు క్రాక్ చేసే సిచ్యువేషన్ ఉంటే మిమ్మల్ని మీరే తప్పుకున్నట్టు అవుతుంది, రైట్? ఎగ్జామినేషన్ కాంపిటీషన్ కానీ రేస్ నుంచి కానీ అది ఎంత మాత్రం మంచిది కాదు. సో ఖచ్చితంగా ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వండి. సో ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి. అలానే ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా అంతే అండర్ కాన్ఫిడెంట్గా ఉండి ఎగ్జామినేషన్ ఎవరు ఇవ్వకపోతే ఎవరు అటెంప్ట్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది కదా మినిమల్ మార్క్స్తో. అందుకని ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడం లేకపోతే నా ప్రిపరేషన్ సరిపోదు అని జడ్జ్మెంట్ చేసుకోవడం మానేసి ఎగ్జామినేషన్కి ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి మీ మైండ్ సెట్ని రెడీ చేసుకోండి, రైట్? నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు ప్యాషన్గా తీసుకుంది డిసిప్లిన్డ్గా డిటర్మిన్డ్గా మీరు చాలా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా సక్సెస్ మీదే నమ్మాలి. సో ఫస్ట్ మనల్ని మనం నమ్మకపోతే ఎవరు మనల్ని నమ్మరు, రైట్? సో మనం ఖచ్చితంగా ఈ పర్టికులర్ డ్రీమ్ జాబ్ని అచీవ్ చేస్తామనే కాన్ఫిడెన్స్ అనేది మీ జాబ్ని సగం కంప్లీట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్లో పాజిటివ్ ఎనర్జీతో వెళ్తే మీ అవుట్కమ్ కూడా పాజిటివ్గా ఉంటుంది అని మీరు బిలీవ్ చేయాలి, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసే వాటిల్లో ఫస్ట్ అసలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటో చూద్దాం. సో హౌ టు హ్యాండిల్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ అనేది మనకి 2 different phases-లో అంటే మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎగ్జామినేషన్ పేపర్స్ని మనం ఎలా విజిట్ చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. దాంతోపాటు నెక్స్ట్ ఏంటి నెగిటివ్ మార్కింగ్. సో మనందరికీ తెలిసింది ఇక్కడ ఒక క్వశ్చన్కి 1 mark ఎలా ఉందో 1/3 నెగిటివ్ అని కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ గెస్ వర్క్కి ఏమాత్రం స్కోప్ లేకుండా ప్రాపర్ అనాలిసిస్ చేసి మాత్రమే ఆన్సర్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో నెగిటివ్ మార్కింగ్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత స్ట్రెంగ్త్ అండ్ వీక్ ఏరియాస్. సో మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిఫరెంట్ సెక్షన్స్గా క్లబ్ చేసి కొన్ని పేపర్స్లో యాడ్ చేశారు. సో దానికి సంబంధించి అందరికీ కూడా కంప్లీట్ ఐడియా కానీ అండర్స్టాండింగ్ కానీ లేకపోతే అందరూ కూడా కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ చదివి అప్పుడే ఎగ్జామినేషన్కి వస్తారు అనే మైండ్ సెట్ తీసేయండి ఫస్ట్, రైట్? సో మనకి కొన్ని ఏరియాస్ స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని ఏరియాస్ వీక్గా ఉంటాయి. మరి స్ట్రాంగ్ ఏరియాస్లో మనం ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, వీక్ ఏరియాస్లో ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలో చూద్దాం. దాని తర్వాత చెక్ లిస్ట్. సో ఎగ్జామినేషన్ కంటే ముందు మీరు చేయాల్సిన పనులు ఏంటి? హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకోవడం, దాని మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్కి 1-2 సార్లు చదవడం, ఇన్స్ట్రక్షన్స్కి తగ్గట్టు మీరు లైక్ ఎఫిడవిట్స్ కానీ లేకపోతే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్ కానీ ఫొటోస్ కానీ, దాంతోపాటు మీరు బబ్లింగ్ చేయడానికి మీరు ఒకసారి టెస్ట్ ట్రయల్ చేస్తున్నట్టు పెన్ కానీ ఓమా షీట్ని మీరు ఎగ్జామ్ కంటే ముందే ఒకసారి టెస్ట్ ట్రయల్ లాగా ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా చాలా బెటర్. హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ కానీ ఇక్కడ మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ లాగా ఎగ్జామినేషన్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేస్తాయి. సో దాన్ని తగ్గించడానికి ట్రై చేయాలి, రైట్? నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఇస్ అ కీ. సో అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే నేను చేయగలను దీన్ని అని నమ్మడం, రైట్? సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మీ ఎనర్జీని మీ పాజిటివిటీని ఎగ్జామినేషన్ మొత్తం కూడా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతోంది ఏంటి అసలు టైం మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే మన ఎగ్జామ్ స్ట్రాటజీ ఆర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి. సో ఎగ్జామినేషన్ అనేది మనకి 2 slots-లో 10 to 12:30 ఒక 2.5 hours స్లాట్ ఇక్కడ, ఓకే? 2.5 hours స్లాట్. దెన్ మనకి 3 to 5:30
లో ఇక్కడ ఒక 2.5 hours స్లాట్ లో మనకి ఎగ్జామినేషన్ జరుగుతుందని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాయి, రైట్? సో ఇక్కడ మనకి మెయిన్ గా 2.5 hours లో ఏంటి, మీరు పేపర్ 1 రాయబోతున్నారు అంటే 75 150 క్వశ్చన్స్ మీరు ఎన్ని మినిట్స్ లో రాయబోతున్నారు, అగైన్ 150 minutes లో రాయబోతున్నారు. సో ఇక్కడ కూడా మీకు 150 క్వశ్చన్స్ ఇన్ 150 minutes. సో ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి 2.5 hours ఉంది అని అంటే ఈ పర్టికులర్ పేపర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేపర్ 1 అనుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ పేపర్ లో అంటే ఫస్ట్ సెక్షన్ లో హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీతో పాటు, ఏపీ హిస్టరీతో పాటు మనకి ఇక్కడ పాలిటీ, కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ పార్ట్స్ ఉన్నాయి. అంటే మీరు ఈక్వల్ గా దీనికి 1 hour 15 minutes టైం, ఇక్కడ 1 hour 15 minutes టైం ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? నెక్స్ట్ ఈ పేపర్ లో కూడా అంటే పేపర్ 2 కూడా మనం ఈక్వల్ గా టైం డివైడ్ చేసుకోవాలి. 1 hour 15 minutes అనేది ఎకానమీ సెక్షన్ కి ఇవ్వాలి అండ్ ఇక్కడ 1 hour 15 minutes అనేది ఎస్ఎన్టీ అండ్ ఎన్వైరన్మెంట్ పేపర్స్ కి ఇవ్వాలి, రైట్? ఇది సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా 1 hour 15 minutes స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎట్ ఎనీ కాస్ట్. సో కొన్నిసార్లు మనకి స్ట్రాంగ్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనేది మీ స్ట్రాంగ్ ఏరియా అనుకుందాం. సో మీ పాలిటీ స్ట్రాంగ్ ఏరియా అని చెప్పి దాంట్లో ఎక్కువ టైం పెట్టడం కానీ, ప్రతి క్వశ్చన్ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి, లేకపోతే నేను ఇక్కడ గెయిన్ చేయలేకపోతే ఇంకెక్కడ గెయిన్ చేయలేను అనే మైండ్ సెట్ తీసేసి 1 hour 15 minutes అనేది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అంటే అది స్ట్రాంగ్ ఏరియా అయినా వీక్ ఏరియా అయినా ఆ 1 hour 15 minutes టైం అనేది ఖచ్చితంగా ఆ 75 questions మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేసి వస్తే ఎన్ని వస్తాయండి, రాకపోతే కనుక ఆ పేపర్ లో ఒకవేళ మనకి 50 వచ్చాయి ఇంకో 25 మనం చేయలేకపోతున్నాం అంటే అది అక్కడితో ఆపేసి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళడం అనేది ఉత్తమం. సో టైం మేనేజ్మెంట్ లో మీరు డివిజన్ ఆఫ్ ద సెక్షన్స్ అండ్ సబ్జెక్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అది మీరు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ మనం ఒకసారి అంటే 1 hour 15 minutes లో ఒక పేపర్ పెట్టుకున్న తర్వాత, పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 10 questions మనం చూసినాం అన్ని డిఫికల్ట్ గా ఉన్నాయి అనుకుందాం, అప్పుడు నర్వస్ అవ్వకండి. నర్వస్ అవ్వకుండా అదే కామ్నెస్ తో మనం నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తే కొన్ని ఈజీగా ఉంటాయి. ఎక్కడైనా మీకు వచ్చే 75 లో మోడరేషన్, ఈజీ, మోడరేషన్ అండ్ డిఫికల్ట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. సో మీ ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఒకవేళ మీకు పేపర్ ఇచ్చిన తర్వాత హిస్టరీ సెక్షన్ వీక్ ఏరియా అనుకుందాం, పాలిటీ స్ట్రాంగ్ ఏరియా అనుకుందాం. సో పాలిటీ సెక్షన్ తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు క్వశ్చన్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, బబ్లింగ్ అనేది ఒకసారి కేర్ఫుల్ గా రీవిజిట్ చేసుకోండి. ఓకే, సో 76th క్వశ్చన్ పాలిటీ, నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానా లేదా ఇది కేర్ఫుల్ గా చూడాలి. సో బబ్లింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉన్నప్పుడు మీరు ఈ రోజు రేపు అంటే ఫ్రైడే అండ్ సాటర్డే ఎగ్జామినేషన్ కి వెళ్లే ముందు ఒకసారి ఒక శాంపుల్ OMRs 2-3 తీసుకుని ఒక 20 questions మోడల్ పేపర్స్ లాగా దానిలో వచ్చే స్కోర్ మళ్ళీ చెక్ చేసుకోకండి. జస్ట్ OMR మీద బబ్లింగ్ చేయగలుగుతున్నాను అన్న లేదా, క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్స్ చదివిన దానికి ఆన్సర్ నేను 1 hour 15 minutes లో ఒక సెక్షన్ చేస్తున్నానా లేదా. టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళైతే ఆల్ ద బెస్ట్, వాళ్ళు చాలా మంచి పొజిషన్ లో ఉన్నట్టు. కానీ టెస్ట్ సిరీస్ ఇప్పటివరకు ఒక్కటి కూడా రాయలేదు, ఓన్లీ చదువుకున్నాను అని అనుకుంటే కనుక 1-2 అట్లీస్ట్ శాంపుల్ OMRs అనే దాని మీద బబ్లింగ్ చేయడం అనేది ఉత్తమం, రైట్? సో అదేంటంటే మనం ఒక్కొక్కసారి ఓవర్ బబ్లింగ్ కానీ లేకపోతే మనం ఒక క్వశ్చన్ బదులు ఇంకో క్వశ్చన్ బబుల్ చేసే హడావిడిలో ఇవన్నీ అవ్వకుండా మనం కేర్ఫుల్ గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ మనం పాలిటీ అండ్ హిస్టరీ ఏరియాస్ ని ఈక్వల్ గా డివైడ్ చేస్తాం. ఇచ్చిన సెక్షన్స్ లో కూడా ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఏంటి, కంఫర్టబుల్ ఏరియాస్ ఏంటి అనేది ఫస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, పాజిటివిటీ అనేది కూడా ఎగ్జామినేషన్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనకి చదివినవి కూడా గుర్తురావు. పాజిటివ్ గా అప్రోచ్ చేయనప్పుడు క్లియర్ గా మనకి కనిపిస్తాయి ఆన్సర్స్ అనేది, మనకి రీకాల్ అవ్వడం కానీ రిటెన్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదొకసారి చూసుకోవాలి. అలానే క్వశ్చన్ చదివేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చదవాలి. ఎందుకంటే ఇప్పుడు హిస్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ కింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, టైమ్ లైన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి చాలా దగ్గర నేమ్స్ ఉంటాయి, లేకపోతే సిమిలారిటీస్ ఇన్ టైమ్ లైన్ ఉంటాయి, ప్లేసెస్ ఉంటాయి. సో మనం అక్కడ ఎగ్జామినేషన్ లో చదివిన క్వశ్చన్ బయటకు వచ్చి చదివిన తర్వాత అదే ఇలా అనుకున్నాను నేను అనుకునే సిచ్యువేషన్ ఉంటుంది. సో హిస్టరీ పాయింట్ ఆఫ్ లో కానీ పాలిటీలో కూడా ఆర్టికల్స్ పాయింట్ ఆఫ్ లో 1-2 సార్లు మళ్ళీ చదివి 1 to 2 times చదివిన తర్వాతనే క్వశ్చన్ బబుల్ చేయడానికి ట్రై చేయండి, రైట్? సో ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ తెలియదు అనుకుంటే దాని మీద ఇంటూ మార్క్ స్ట్రైక్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీరు ఆ క్వశ్చన్ మళ్ళీ చదవడానికి లేకపోతే దాన్ని మళ్ళీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయకుండా మనకి తెలిసిన ఏరియాస్ ని డీకోడ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది 75 అంటే 150 questions లో ఇంత చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, లేకపోతే మినిమం ఇన్ని అవ్వాలి, లేకపోతే కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అనే ఉండే స్పెక్యులేషన్స్ ని మీరు ఇప్పటి నుంచి నమ్మొద్దు. స్పెక్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా మీ మీద నెగటివ్ ఇంపాక్ట్ ని చూపిస్తాయి. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఎగ్జామినేషన్ పేపర్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈజీగా చెప్పడం
కుదరదు. ఎందుకు అంటే ఎంతమంది రాశారు, ఎంతమంది వేకెన్సీస్ ఉన్నాయి, పేపర్ స్టాండర్డ్స్ ఏంటి, డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. సో వీటన్నిటిని బట్టి అందుకని ప్రీ మైండ్ సెట్తో వెళ్ళకండి ఎగ్జామినేషన్. అంటే ఖచ్చితంగా ఇన్ని నేను అటెంప్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ వల్ల మనం తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ద బెస్ట్ ఇస్తాను, నాకు తెలిసినవన్నీ కరెక్ట్గా అటెంప్ట్ చేస్తాను. సో క్వశ్చన్ 1-2 సార్లు చదవడం, ఎక్కడైనా మీకు ఇంపార్టెంట్ టర్మ్ అనిపించిందని అండర్లైన్ చేసుకుని, ఒకవేళ ఎగ్జామినేషన్లో ఆ రూల్స్ ఉంటే కనుక, అంటే అండర్లైన్ చేయకూడదు, బబుల్ చేయకూడదు క్వశ్చన్ పేపర్ మీద అని ఉంటే దానికి తగ్గట్టు మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎలో చేస్తుంటే కనుక యూ కెన్ డూ దట్, రైట్? సో ఒకసారి ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఫాలో అవుతూ చూసుకోండి. దెన్ మనం చేయాల్సింది ఏంటి, ఒక్కొక్కసారి ఓవర్ లుకింగ్లో కానీ లేకపోతే ప్రాపర్గా చదవకపోవడం వల్ల కానీ క్వశ్చన్ మనం అండర్స్టాండ్ చేసుకున్న విధానం మారిపోవడం వల్ల ఆన్సర్ని ఫస్ట్ బబుల్ చేయడానికి ట్రై చేస్తాం. అలా కాకుండా ఉండాలి అంటే 1 or 2 times రీవిజిట్ చేయండి క్వశ్చన్, రైట్? సో 1-2 సార్లు మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ 75 క్వశ్చన్స్ని ఒక లీనియర్ ఫ్లోలో చదువుతూ వెళ్ళండి. మీకు తెలిసిన ఆన్సర్ ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే 100% అనిపిస్తే కనుక దాన్ని అక్కడ బబుల్ చేయడానికి ట్రై చేయండి. సో తర్వాత ఒకసారి ఒక 5-10 minutes, మీకు 1 hour 15 minutes ఉంది కదా, దాన్ని 1 hour 5 minutes అని అనుకోండి, ఆర్ 1 hour అని అనుకోండి. అనుకున్న 5-10 minutes లాస్ట్లో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడానికి యూజ్ చేయండి. ఆ టైంని ఒక 5 minutes బఫర్లా పెట్టుకోండి. 1 hour 10 minutes నాకు టైం ఉందని మన మైండ్ని ప్రిపేర్ చేసుకుంటే ఆ 5 minutes అనేది మనం ఏదైనా మిస్టేక్స్ చేసామని చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట, రైట్? సో అలా ఒక 5 minutes అనేది బఫర్ టైంలా పెట్టుకోండి, రైట్? నెక్స్ట్ ఇదే స్ట్రాటజీ అనేది ఈవెన్ ఎకానమీ అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎస్ఎన్టీ పేపర్స్కి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఒక ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆల్మోస్ట్గా 2.5 hours బ్రేక్ దొరుకుతుంది. ఆ 2.5 hours ఎవరు ఏం చెప్పినా అవి వినడం కానీ, లేకపోతే ఈ కట్ ఆఫ్ ఇలా ఉంది, లేకపోతే ఈ పేపర్ ఇలా వచ్చిందని చెప్పి మూడ్ అప్సెట్ చేసుకోవడం ఇవన్నీ చేయొద్దు. ఒకవేళ పేపర్ డిఫికల్ట్గా ఉంది అంటే అందరికీ అది డిఫికల్ట్గా ఉంటుంది అని భావించండి. దాంతోపాటు కీ చెక్ చేసుకోవడం కానీ, కొన్ని ఆన్సర్స్ని చెక్ చేయడం కానీ అవన్నీ చేయొద్దు. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్కి లైట్గా ఫుడ్ తీసుకోండి, ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండండి, ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసిన తర్వాత ఎకానమీకి అండ్ ఎన్వైర్న్మెంట్ ఎస్ఎన్టీ పేపర్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో టెక్నికాలిటీస్ ఉంటాయి, డేటాస్ ఉంటాయని చెప్పి స్ట్రెస్ తీసుకోకుండా లాస్ట్లో మనం కామ్గా ఉంటే కనుక ఖచ్చితంగా నేను ఎక్కువ ఆన్సర్ చేయగలను, ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలను అనేది మీరు బిలీవ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ థింగ్, రైట్? సో ఈ 2 days కూడా మాక్సిమం మీరు ఇప్పటి వరకు ఇవ్వాల్సినంత ఎఫర్ట్ ఇచ్చాను, నేను జస్ట్ పైన రివిజన్ మాత్రమే నాకు పెండింగ్ ఉంది అనే నమ్మకంతో వెళ్ళండి. ఇంపార్టెంట్ ఏరియాస్ కానీ మీకు ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియాస్ ఏమనిపిస్తాయో జస్ట్ వాటిని రివిజిట్ చేయండి. అంతేగాని మొత్తం అంతా సిలబస్ని ఇప్పుడు కవర్ చేయాలి అనుకుంటే మొత్తం చేయలేరు. దానివల్ల మళ్ళీ స్ట్రెస్ అనేది మీ ఎగ్జామినేషన్ మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాలి, రైట్? నెక్స్ట్, సో ఇలా మనం పేపర్ని డివైడ్ చేస్తూ స్ట్రాంగ్ ఏరియా అయినా వీక్ ఏరియా అయినా అన్నిటిని ఒకటేలాగా అప్రోచ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఫస్ట్ పాలిటీ అన్నీ చేయాలి, లేకపోతే ఎన్వైర్న్మెంట్ అన్నీ చేయాలి, మిగతా సెక్షన్స్ని నేను మినిమం 20-30 అటెంప్ట్ చేసి వస్తాను అనేది వైజ్ స్ట్రాటజీ కాదు. మీకు తెలిసినంత వరకు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా ఆప్షన్స్లో ఎలిమినేషన్ ద్వారా కానీ, కొంచెం రేషనాలిటీ ద్వారా డిడక్ట్ చేస్తే కనుక ఆప్షన్స్ ఒక 2 ఆప్షన్స్ మినిమం మనం రూల్ అవుట్ చేయగలిగితేనే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక్క ఆప్షన్ మనకు తెలియంది ఉంది అంటే కనుక ఆ క్వశ్చన్స్ని అవాయిడ్ చేయడమే బెటర్. మీరు ఎక్కువ పాజిటివ్స్ కంటే నెగిటివ్స్లో కోల్పోయారు అంటే అగైన్ మనం లూజింగ్ సైడ్ ఉండాల్సి ఉంటుంది. అందుకని ఏంటి, ఖచ్చితంగా తెలిసిన క్వశ్చన్స్ 100% యాక్యురసీ ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ ప్రయారిటీ కింద మార్క్ చేయాలి. దెన్ 2 ఆప్షన్స్ మధ్యలో మనం స్టక్ అయి ఉన్నాము అంటే దాంట్లో కూడా కొంచెం రేషనాలిటీ యూజ్ చేసి ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు అనేది మనం చూస్ చేసుకుని అప్పుడు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అసలు ఏం ఐడియా లేని క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, వాటిని వదిలేయడం ఉత్తమం, రైట్? సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో మనం ప్రిపేర్ అవ్వాల్సిన స్ట్రాటజీస్ కానీ, టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానీ. నెక్స్ట్, దీంతో పాటు ఇంపార్టెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాయబోతున్న వాళ్ళకి 2025లో ఒక ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ని ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఆస్పిరెంట్స్ బెనిఫిట్ కోసం అందిస్తుంది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది 17th March నుంచి స్టార్ట్ అవబోతోంది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ వాళ్ళ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ని డీల్ చేయబోతున్నారు. సో ఇక్కడ మనకి డీటెయిల్ షెడ్యూల్ కావాలంటే కనుక ఈ QR కోడ్ని స్కాన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిడెంట్గా వెళ్ళాలి అని అంటే రివిజన్ ఇస్ ద కీ. మరి ఈ రివిజన్ అనేది మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం, లేకపోతే దాన్ని ప్లాన్ చేస్తున్న దాన్ని ఇంప్లిమెంట్ స్కెడ్యూలింగ్ ఫార్మాట్లో ఇబ్బంది పడుతున్నాం అంటే కనుక 125 hours ఆఫ్ స్టడీ ఆర్ లెక్చర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి 125 hours మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా మేజర్ సబ్జెక్ట్స్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ని అనలైజ్ చేస్తూ మీకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 2999కే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి ఏకమ్ ఐఏఎస్ అకాడమీలో ఉన్న ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది 999కే అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు.
రైట్. లాస్ట్లో ఏంటి అంటే మోటివేషన్ అండ్ మైండ్ సెట్. సో నేను చేయగలను అని నమ్మితే కనుక మీరు ఖచ్చితంగా చేయగలరు. అంటే ఫస్ట్ థింగ్ మనకి మన మీద నమ్మకం ఉండాలి. ఎగ్జామ్కి నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనే డీమోటివేషన్ కానీ నెగిటివిటీ అనేది కానీ మీ చుట్టుపక్కల లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉన్నా, ఎన్ని రోజులు ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి ఎంత టైం ఉన్నా ఇంకా చదవడానికి కొంచెం టైం ఉంటే బాగుండు అనే మైండ్ సెట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పటివరకు నేను బాగానే చదువుకున్నాను, ఇప్పుడున్న టైంని కొంచెం వైజ్గా యూటిలైజ్ చేస్తాను, సాటర్డే వరకు కొంచెం ప్రాపర్గా రివైజ్ చేసుకుంటాను, తర్వాత నేను ద బెస్ట్ ఇస్తాను అనేది మాత్రం మీ మైండ్ సెట్గా ఉండాలి. సో నెక్స్ట్ హాల్ టికెట్స్ చెక్ చేసుకోవడం, ఎగ్జామినేషన్ సెంటర్ని చూసుకోవడం. ఎందుకంటే 13 డిస్ట్రిక్ట్స్లో కూడా ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మన ప్లేస్ నుంచి అది ఎంత దూరంలో ఉంది, లాస్ట్ మినిట్లో స్ట్రెస్ తీసుకోకుండా ముందు అన్ని ప్లాన్ చేసుకోండి. సో ఆల్రెడీ కొంచెం సన్ కానీ హీట్ కానీ పెరిగింది కాబట్టి మనకి మెయిన్గా మనం ఆలోచించాల్సింది హైడ్రేషన్తో పాటు ప్రాపర్ లైట్ ఫుడ్ తీసుకోండి. సో ఎగ్జామినేషన్ మధ్యలో కూడా ఎండలో ఎక్కువగా ఉండకుండా నీడగా ఉండే చోట్ల మనం కూర్చుని కొంచెం వైస్డ్గా బెటర్గా కొంచెం కామ్గా ఉంటూ మెడిటేషన్ కానీ కొంచెం ఈజీగా ఉండేటట్టు రివిజన్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తే మీకు నెక్స్ట్ పేపర్ కూడా ఎఫెక్టివ్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ పేపర్ బాగానే రాస్తుండొచ్చు, సెకండ్ పేపర్ ఏంటంటే ఫస్ట్ పేపర్ ఇంపాక్ట్ సెకండ్ పేపర్ మీద పడటం కానీ, ఆల్రెడీ 2.5 hours మనం ఎగ్జాస్ట్ అయిపోయి మళ్ళీ ఒక 2.5 hours తర్వాత ఇంకొక 2.5 hours మైండ్ని మనం వర్క్ చేయాలి అని అంటే కనుక ఖచ్చితంగా కొంచెం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఇప్పుడు ద బెస్ట్ ఇస్తేనే నాకు నా ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఒకసారి విజువలైజ్ చేసుకోండి. మీ సక్సెస్ ఎప్పుడు కూడా మన కళ్ళలో కనిపిస్తూ ఉండాలి. సో విజువలైజింగ్ యువర్ సక్సెస్ విల్ డెఫినెట్లీ షో పాజిటివిటీ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో దానికి సంబంధించి సో ఫస్ట్ ఓన్లీ ఈ 2-3 థింగ్స్ మీ మైండ్లో ఉండాలి. డోంట్ స్ట్రెస్ అవుట్ యువర్ సెల్ఫ్, డూ యువర్ బెస్ట్, లీవ్ ఆల్ ద రెస్ట్. రైట్. సో మీకు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ అండ్ నా తరపున ఆల్ ద వెరీ బెస్ట్. సో మీరు ఇప్పుడున్న టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. ఐ నో యూ ఆల్ విల్ క్రాక్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఆల్ ద వెరీ బెస్ట్. డూ వెల్. థ్యాంక్ యూ.